ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరివచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తున్నాం. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయాన్ని ధ్యానము చేద్దాం. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం మొదటి 3 వచనాలు. లేవీయుల పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశమందలి షిలోహులో యాజకుడైన ఎలియాజరు నొద్దకును, నూను కుమారుడైన యెహోషువ యొద్దకును, ఇశ్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల యొద్దకును వచ్చి, మేము నివసించుటకు పురములను, మా పశువులకు పొలములను ఇయ్యవలనని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించెననగా, ఇశ్రాయేలీయులు యెహోవా మాట చొప్పున తమ స్వాస్థ్యములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీయులకిచ్చిరి. ప్రియులారా, యెహోషువ గ్రంథం 21వ అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టుకుంటే లేవీయుల పట్టణములు, లేవీయుల కొరకు నియమింపబడిన పట్టణములు లేదా దేవుని సేవకుల స్వాస్థ్యము. కదా, మనము ఈ అధ్యాయములో లేవీయులు తమ స్వాస్థ్యములను అడిగి పొందుట, ఇశ్రాయేలీయులు తమ తమ స్వాస్థ్యములలోని పట్టణములను, పొలములను లేవీయులకు, వారి పశువులకు ఇచ్చుట, వాటి పేర్లు, దేవుడు చెప్పిన మాటను నెరవేర్చిన ఇశ్రాయేలీయులు. సరే, ఈ అధ్యాయం 44 వచనాలున్న అధ్యాయం. ఈ అధ్యాయాన్ని 4 భాగాలుగా విభజన చేద్దాం. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం మొదటి 3 వచనాలు లేవీయుల మనవి, లేవీయుల మనవి. 4 నుండి 8 వచనాలు లేవీయుల పట్టణాల పరిశీలన, అంటే ఏ ఏ పట్టణాలు వారికి ఇవ్వాలి అనే ఒక పరిశీలన. 9 నుండి 42వ వచనం వరకు లేవీయుల పట్టణాలు, వాటి పేర్లు, లేవీయుల పట్టణాలు, వాటి పేర్లు, వాటి సంఖ్య. 43, 44 వచనాలు ఇశ్రాయేలీయులు దేవుని మాటను నెరవేర్చుట, దేవుని వాగ్దానమును నెరవేర్చుట. సరే, యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం వాగ్దాన దేశాన్ని వారు స్వాధీనపరుచుకున్న తరువాత 12 గోత్రముల వారికి వారి వారి స్వాస్థ్యములను పంచిన తరువాత లేవీయులకు ఇవ్వవలసినటువంటి భూమిని లేవీయులు అడిగి పొందుటను గమనిస్తున్నాం కదా. లేవీయులను దేవుడు ఒక స్థలములో ఉంచలేదు. ఉదాహరణకు యూదా గోత్రం ఒక ప్రాంతం అంతటిలో యూదా గోత్రం, బెన్యామీను గోత్రం ఒక ప్రాంతం అంతటిలో బెన్యామీను గోత్రం, ఎఫ్రాయిము గోత్రం ఒక ప్రాంతం అంతటిలో ఎఫ్రాయిము గోత్రం. కానీ లేవీయులను దేవుడు అలా ఉంచలేదు. 12 గోత్రములలో ఆయన వారిని చెదరగొట్టాడు. వారికి 48 పట్టణాలను ఆయన అనుగ్రహించాడు. లేవీయులు ఇశ్రాయేలీయుల వలె తమ స్వాస్థ్యములను ఎందుకు పొందలేదు అంటే, వారి స్వాస్థ్యము, లేవీయుల స్వాస్థ్యము దేవునిలో ఉన్నది. వారి శారీరక అవసరాలు ఉన్నంత వరకు, వారి అవసరాల కొరకు ఇతర గోత్రముల ద్వారా అవి తీర్చబడాలి. ఇది దేవుని ఏర్పాటు, ఇది దేవుని ఏర్పాటు. కారణం ఏమిటి అంటే, వారు దేవునినే తమ స్వాస్థ్యముగా చేసుకున్నవారు. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 5వ వచనములో, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు అన్నాడు. ఈనాడు కృత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన దేవుని పిల్లలందరూ యాజకులే. కానీ కొందరిని పనివారిని దేవుడు ఏర్పరచాడు. పనివారు, ప్రత్యేకింపబడిన వారిని ఆయన ఏర్పరచాడు. మరి వారి పోషణ,
ఇతర విశ్వాసుల ద్వారా వారు పోషించబడాలి. ఇది దేవుని ఏర్పాటు. సరే ప్రియులారా, మనము చదువుకున్నాం కదా, 4 భాగాలు విభజన చేసుకున్నాం. మొదటి భాగం, మొదటి 3 వచనాలు లేవీయుల మనవి. లేవీయుల మనవి అంటే లేవీ గోత్ర ప్రజలు తమ పట్టణములను, తమ పొలములను పొందుటకు వారు మనవి చేయుట, తమకు వాగ్దానము చేయబడిన దానిని వారు అడుగుట అనే మాటని ఇక్కడ గమనిస్తున్నాం. లేవి వంశస్థులు తమ స్వాస్థ్యము కొరకు వారు చేసినటువంటి విజ్ఞప్తి. ఇందులో యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన మనము పొందినటువంటి స్వాస్థ్యం, మనము పొందిన వాగ్దానములను మనము స్వతంత్రించుకొనుటకు వాటిని అడగాలి కదా. ఈ 12 గోత్రములకు భూమిని విభజించి ఇచ్చిన తరువాత ఈ లేవి వంశస్థుల కుటుంబాల పెద్దలు తమ ప్రత్యేక స్వాస్థ్యము కొరకు ప్రధాన యాజకుడైన ఎలియాజరు దగ్గరకు, ఆనాటి నాయకుడైన యెహోషువ యుద్ధకు, ఇశ్రాయేలీయుల పెద్దల యుద్ధకు వారు వచ్చి వారు చేసిన మనవి. లేవి మొదటి వచనములో లేవీయుల పితరుల కుటుంబముల ప్రధానులు అన్నాడు. ఇదొక ప్రధానుల సభ, పెద్దల సభ. సరే, లేవి అనగా హత్తుకొని ఉండుట అని అర్థం. ఆదికాండం 29వ అధ్యాయం 32వ వచనములో లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి లేవి అని పేరు పెట్టింది. హత్తుకొని ఉండుట, నా భర్త నన్ను హత్తుకొని ఉంటాడు అంటే, హత్తుకొనుట అనగా ఎవరు ఏది విడదీయలేని సంబంధము. ప్రభువును అంగీకరించిన దేవుని ప్రజలు వారేం చేయాలి? హత్తుకోవాలి. ప్రభువును వారు ప్రభువును హత్తుకోవాలి. ప్రభువును హత్తుకోవాలి. అపోస్తల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 23వ వచనములో ఏమనుంటుంది? అతడు వచ్చి దేవుని కృపను చూచి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించాను. ప్రభువును హత్తుకొనుట అనగా వారిద్దరూ ఏకమగుట. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనములో భార్యాభర్తలను గురించి, ఆదాము హవ్వలను గురించి దేవుడు ఏమన్నాడు? లేదా భార్యాభర్తలను గురించి ఏమన్నాడు? కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఆ దినాలలో అనేక మంది భక్తులు వారు ప్రభువును హత్తుకొన్నారు. లేవీయులు తమ స్వాస్థ్యమును అడిగి పొందుట అనే మాటను ఈ భాగములో మనము గమనిస్తున్నాం. లేవీయులు తమ స్వాస్థ్యమును అడిగి పొందుట. సంఖ్యాకాండం 35వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో దేవుడు మోషే ద్వారా పలికిన మాట, దేవుడు మోషేకు సెలవిచ్చిన మాట. యెరికో యుద్ధ యొర్దాను సమీపమున మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను. ఇశ్రాయేలీయులు తమ స్వాస్థ్యము, తాము పొందు స్వాస్థ్యములో లేవీయులు నివసించుటకు వారికి పురములను ఇయ్యవలెను. పురముల చుట్టూనున్న పల్లెలను లేవీయులకు ఇవ్వవలెను. వాటి పొలములను పశువులకు, మందలకు, సమస్త జంతువులకు ఇవ్వవలెను. దేవుడు ఇచ్చినటువంటి మాట ఇది. వారికి యెహోవా మోషే ద్వారా వాగ్దానం చేశాడు. 12 గోత్రముల వారి మధ్య వారి స్వాస్థ్యములో వీరికి పురాలు ఇవ్వాలి, వారి స్వాస్థ్యములో వీరికి పల్లెలు ఇవ్వాలి, వారి స్వాస్థ్యములో వీరికి పొలాలు ఇవ్వాలి. ఈనాడు క్రొత్త నిబంధనలో దేవుడు మనకు కూడా
ఆయన వాగ్దానము చేసిన వాటిని మనం అడిగి పొందాలి. ఆయన వాగ్దానములు ఒక వాగ్దానమా కాదు సుమి. ప్రతి సమయానికి, ప్రతి అవసరానికి తగిన వాగ్దానమును దేవుడు అనుగ్రహించువాడు. కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనములో దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తు యేసునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవుని మహిమ కలుగుటకై, మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ప్రతి వాగ్దానం ప్రభువును అంగీకరించిన మనదే. వాగ్దానములను దేవుడు ఎందుకు అనుగ్రహించాడు? వాగ్దానములను ఎందుకు అనుగ్రహించాడు? పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనములో ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానాల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగుటకు వాటిని అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడు? 2 కారణాలు. ఒకటి, ఈ లోకములో ఉన్న భ్రష్టత్వము నుండి నేను తప్పించబడుట కొరకు వాగ్దానాలు. రెండవది, దేవ స్వభావములో పాలివారమగుటకు, క్రీస్తు స్వభావములో పాలివారగుటకు దేవుడి వాగ్దానములను అనుగ్రహించాడు. ఏం చేయాలి? విశ్వాసముతో వీటిని పొందాలి, అడగాలి, వాటిని స్వతంత్రించుకోవాలి. వాటిని స్వతంత్రించుకొనుటకు ఓర్పు కావాలి. అబ్రహాముకు దేవుడు వాగ్దానం అనుగ్రహించాడు. 25 సంవత్సరములు ఆ వాగ్దాన నెరవేర్పు కొరకై ఓర్పుతో ఆయన సహించాడు అని రాయబడి ఉన్నది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో అబ్రహాము ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానములను పొందెను. లేవీయులకు ఇవ్వబడిన వాగ్దానములను పొందుటకు వారు వెళ్ళి నాయకులను అడిగారు. మన వాగ్దానములను పొందుటకు దేవుని యొద్దకు వెళ్ళి మనం అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడును అని తేటగా రాయబడి ఉన్నది. అడుగుడి మీకు ఇవ్వబడును. ప్రియులారా, ఈ భాగంలో వారు పొందిన స్వాస్థ్యములు. సరే, మనము ఈ లేవి గోత్రమునకు మాత్రమే దేవుడు స్వాస్థ్యమును ఇవ్వలేదు. 12 గోత్రముల వారికి ఆయన స్వాస్థ్యములను అనుగ్రహించాడు. ఎందుకు ఇవ్వలేదు ఆయన? మరి వారు ఎలా పోషించబడాలి? వారి ఆహారం ఎలా? వారి పశువులకు మేత ఎలాగు? లేవియాకాండం 13వ అధ్యాయం 14వ వచనంలో అతడు లేవి గోత్రమునకు మాత్రమే స్వాస్థ్యం ఇవ్వలేదు. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు అగ్ని ద్వారా అర్పించు అర్పణలు ఆయనతో చెప్పినట్లుగా వారి స్వాస్థ్యము అన్నాడు. కదా, లేవి గోత్రము వారు దేవుడు అగ్ని ద్వారా అర్పించబడినవి అనగా బలిపీఠము మీద ఏ జంతువు అయితే అర్పించబడినదో అది వారికి ఆహారం. గుడారములోనికి తెచ్చినటువంటి వాటి ద్వారా లేవీయులు పోషించబడాలి. ప్రియులారా, అది దేవుని ఏర్పాటు. ఆయన వారికి వాగ్దానము చేసినట్లు. మనం ఇంకా లోతుగా దీనిని మనం ఆలోచన చేస్తే యెహోషువ గ్రంథం 18వ అధ్యాయములో, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయములో, సంఖ్యాకాండం 18వ అధ్యాయములో ఈ విషయాలను మనం గమనించగలం కదా. ప్రత్యక్షపు గుడారములో షిలోహునొద్ద వారు చేసిన తీర్మానం, దేవుడు ఆయనే వారికి వాగ్దానము చేసినట్లుగా ఆయనే వారి స్వాస్థ్యము. దేవునితో వారి సంబంధము యొక్క ఆశీర్వాదం, ప్రార్థన చేయుట, ఆరాధన చేయుట, సేవ చేయుట, గుడారము వద్ద ఇశ్రాయేలీయుల పాపములకు ప్రాయశ్చిత్తము చేయుటకై వారు అర్పించే బలులు, వాటి ద్వారా వారి పోషణ. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన మనందరము యాజకులమే. బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. పేతురు 1వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు
పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఈనాడు ప్రభువును అంగీకరించిన ప్రతి విశ్వాసి పరిశుద్ధ యాజకుడు ఎక్కడ? దేవుని మందిరములో, దేవుని మందిరములో ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు, స్తుతి యాగము చేయుటకు, జిహ్వాఫలమును అర్పించుటకు, ఉపకార ధర్మము, ఉపకార యాగమును అర్పించుటకు, ఆత్మ సంబంధమైన బలులు దేవాలయములో పరిశుద్ధ యాజకులు. పేతురు మొదటి పత్రిక 2:9 ఏమన్నాడు? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును అన్నాడు. ఇక్కడ 5వ వచనములోనేమో పరిశుద్ధులైన యాజకులు అన్నాడు, 9వ వచనములోనేమో రాజులైన యాజక సమూహము అన్నాడు. అయితే ఈ రాజులెక్కడ? సమాజములో. పరిశుద్ధ యాజకులు మందిరములో ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. ఆరాధన, ప్రార్థన, కీర్తన, స్తుతిగానము, వాక్య ధ్యానము మాత్రమే కాదు, ఆయనకు అర్పించవలసిన మన అర్పణలు, దశమ భాగములు, స్వేచ్ఛార్పణలు, ఇవన్నీ ఆత్మ సంబంధమైన బలులు. అయితే 2:9 ఏమన్నాడు? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. మందిరములో ఆయన గుణాతిశయములను ప్రచురము చేస్తాము, కానీ లోకములోనికి వెళ్ళి రాజుల వలె దేవుని కీర్తిని ప్రకటించుట, ఆయన సువార్తను ప్రకటించుట, దేవుని ప్రేమను ప్రకటించుట, ఆయన గుణాతిశయములు, ఆయన ప్రేమ స్వరూపి అని, ఆయన క్షమించు దేవుడని, ఆయన నిత్య జీవమును అనుగ్రహించు దేవుడని లోకములో ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుట. పిల్లలు, మన ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. హెబ్రీ 4:14 ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు, ఆయన మనకు సరిపోయినవాడు, మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టవలెను అన్నాడు. అది యాజకుని స్వాస్థ్యము. యాజకునికి భూలోకములో స్వాస్థ్యము లేదు. సరే, మన ప్రభు ప్రధాన యాజకుడైతే భూలోకానికి ఆయన రాగా, యాజకుని వలె ఆయన రాగా, యాజకుడుగా ఆయన రాగా, ఆయన రాకడ ప్రవక్తగా ఆయన వచ్చాడు, ఆయన యాజకుడుగా వచ్చాడు, ఆయన రాజుగా వచ్చాడు. ప్రియులారా, భూలోకములో ఆయన స్వాస్థ్యం ఏది? అందుకు యేసు మత్తయి సువార్త 8:20 ఏమన్నాడు? నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నివాసములున్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకు స్థలము లేదు. మరి ఈనాడు లేవీయుల మాదిరిగాని ప్రతి విశ్వాసి పరలోకములో ప్రతి రకమైన సంపదను నిల్వ చేసుకోవడానికే దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. భూలోకములో కొంత అవసరం మనకు. భూలోకములో ఏది అక్కర్లేదని కాదు. ఆహారం కావాలా, వస్త్రము కావాలా, ఒక నివాసము కావాలా, అయితే తాత్కాలికమైనటువంటివి. ఈ భూమి మీద మన అవసరాల కొరకు కొంత కావాలి, కానీ పరలోకములో ధనమును కూర్చుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు కదా, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, చిమ్మెట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలేరు. ప్రియులారా, లేవీయుల మాదిరిగాని ఆయన మన స్వాస్థ్యములో భాగము ఏమిటంటే దేవునితో సంబంధమును కలిగి ఉండుట ద్వారా ఆయన మనకు ప్రతిఫలమును అనుగ్రహించువాడు. పాత నిబంధనలో హెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనములో
వారికి స్వాస్థ్యముగా, నేను వారి స్వాస్థ్యము అన్నాడు. మీరు వారికి ఇశ్రాయేలులలో ఎటువంటి స్వాస్థ్యము ఇవ్వకూడదు. నేను వారి స్వాస్థ్యము, నేను వారి స్వాస్థ్యము. మనం 16వ కీర్తన చెప్పుకున్నాం కదా, యెహోవా నా స్వాస్థ్యము అన్నాడు. నా స్వాస్థ్యము, నా భాగము, నా భాగమును పోషించువాడు. ప్రియులారా, ఈనాడు మనకు దేవుడు పరలోక స్వాస్థ్యమును ఆయన అనుగ్రహించాడు. ఎలాంటి స్వాస్థ్యం అది? పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 3, 4 వచనాల్లో అది వాడబారని స్వాస్థ్యము అన్నాడు. అది మహిమగల స్వాస్థ్యము, అది అక్షయమైన స్వాస్థ్యము, క్షయము కానిది, అది మహిమగలది. అయితే ఆ స్వాస్థ్యమునకు అడ్వాన్స్గా, సంచకరువుగా, భయానగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన మనకు అనుగ్రహించుట, ఆత్మను ముద్రగా ఆయన మనకు అనుగ్రహించాడు. కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఆయన మనలను ముద్ర వేశాడు, ముద్రించాడు. మన హృదయములలో ఆత్మను ప్రతిజ్ఞగా, సంచకరువుగా ఆయన అనుగ్రహించాడు. మరి ఈనాడు మనం చేయవలసిన పని, యేసు క్రీస్తు ప్రభువే మన స్వాస్థ్యముగా మనము ఆయనతో సహవాసం, ఆయనతో భుజించాలి, ఆయనను భుజించాలి, ఆయనతో భుజించాలి, ఆయన వాక్యమును భుజించాలి, ఆయన సహవాసములో ఆనందించాలి. ప్రభు అన్నాడు కదా, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని దగ్గరకు వచ్చి అతనితో భోజనము చేసేదను, అతడు నాతో భోజనము చేస్తాడు. యేసు క్రీస్తు ప్రభువుతో నీ సంబంధం, నీ ఆధ్యాత్మిక స్వాస్థ్యమును నీవు వెతుకుతున్నావా? ఆలోచన చేయండి కదా. ఇక్కడ లేవీయులు వారు ఆధ్యాత్మిక నాయకులు ముందుగా ఇశ్రాయేలీయుల అవసరాలు తీర్చారు, ఇశ్రాయేలీయులు వీరి అవసరాలను తీర్చారు. నాయకులైన వారు ఇతరుల అవసరాలను ముందుంచినప్పుడు దేవుడు మీ అవసరాలను ఆయన తీర్చువాడు. దేవుడు తప్పక మన అవసరాలను తీర్చువాడు. యాజకులు ఇశ్రాయేలు పక్షమున బలులు అర్పించుటలో సహాయము చేశారు, అవునా? వారి కొరకు విజ్ఞాపన చేయుటలో సహాయము చేశారు, వారికి వాక్యమును బోధించుటలో సహాయము చేశారు. అయితే ఈనాడు యాజకులకు సహాయము చేయడం ఇశ్రాయేలీయుల బాధ్యత. అందుకే తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో బాగుగా పాలన చేయు పెద్దలంటే ఆదివారం చందాలు ఎక్కేసి బ్యాగులో వేసి బుక్కులో రాసి బ్యాంకులో పెట్టడం కాదు. అసలు ఆ ధనం అపోస్తులుల పాదముల యొద్ద ఉంచిరి. అది దేవుని సేవకుల స్వాస్థ్యం. అది దీని విషయమై దేవుడు ఒకరోజు న్యాయమైన తీర్పు తీర్చునుగాక. దేవుడు ఒకరోజు దీని విషయమై ప్రశ్నించునుగాక. బాగుగా పరిపాలన చేయు పెద్దలు అనగా ముఖ్యంగా వాక్యమునందు బోధించటములో ప్రయాసపడువారు, కష్టపడి పనిచేసేవారు తప్పకుండా వారికి రెట్టింపు బహుమానమునకు వారు అర్హులుగా ఎంచాలి, రెట్టింపు గౌరవమునకు వారిని అర్హులుగా ఎంచాలి. ప్రియులారా, అందరూ స్వాస్థ్యము పొందిన తరువాత లేవీయులు తమ స్వాస్థ్యమును పొందారు. కది భాగములో నాయకుని లక్షణాన్ని మనం గమనిస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి అవసరాలను తీర్చినటువంటి లేవీయుడు, యాజకుడు, తన సొంత మహిమకు బదులుగా ఇతరుల కొరకు తన్ను తాను తగ్గించుకున్నవాడు ఆయన. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో
ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని ఆయన తన్ను తాను ఖాళీ చేసుకున్నాడు, రిక్తుడయ్యాడు, దాసుని స్వరూపమును ధరించుకున్నాడు, మనుషుల పోలికగా పుట్టాడు. ఆయన మనుష్యుడుగా కనబడ్డాడు. శిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు కదా. ఆయన ధనవంతుడు, నీ కొరకు దరిద్రుడయ్యాడు. ప్రియులారా, ఇది ఎంత గొప్ప కృప! ఈనాడు నీవు నేను చేయవలసినటువంటి ఈ గొప్ప కార్యము ఏమిటి అంటే, ప్రభువు కొరకు మనల్ని మనము తగ్గించుకొని ఖాళీ చేసుకొని ఇతరుల అవసరాలు, వారి ఆధ్యాత్మిక అవసరాలు మనము తీర్చినప్పుడు మన అవసరాలను దేవుడు తీర్చేవాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో ఆనాడు గలతీ సంఘముతో ఆయన మాట్లాడుతూ ఏమన్నాడు? గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమీయవలెను. కదా ఇక్కడ వాక్య ఉపదేశము ఉపదేశించు కొందరి ప్రత్యేకంగా దేవుడు ఎన్నుకున్నాడు, వారికి వరములను ఇచ్చాడు. ప్రజల అవసరాలు తీర్చుటకు వాక్యోపదేశం పొందుతున్నవారు తమ ప్రతి విషయములో సమస్త సద్విషయములలో బోధించువానితో పాలివారై ఉండాలి కదా. వీరు ఏం చేయాలి? వారి శరీర అవసరాలను వీరు తీర్చవలెను. వారి శరీర అవసరాలను వీరు తీర్చవలెను. ప్రియులారా, దేవుని సేవకుల విషయమై తోటి విశ్వాసులు వారికి ఇవ్వవలసిన భాగమును వారు ఇవ్వాలి. అదే సమయంలో దేవుని సేవకులు పిలువబడిన వారు, వాక్యోపదేశము చేసేవారు, అంటే దాని కొరకు అప్పగింపబడిన వారు, వారి యొక్క ఆధ్యాత్మికమైన అవసరాలను తీర్చటానికి, వీరి జీవితంలో తమను తాము అప్పగించుకోవడానికి, తద్వారా భూలోకములో ప్రతిఫలము పొందటానికి, పరలోకములో ప్రతిఫలము పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపను సహాయమును దయచేయును గాక. ఆమేన్.